దేశంలోకి బంగారం వెండి దిగుమతులను నియంత్రించి విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి అమలులోకి వచ్చేలా బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచుతూ ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ SWS, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDCని పెంచింది. ఈ కారణంగా మొత్తం కస్టమ్స్ డ్యూటీ 15%కి చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల దిగుమతి బిల్లు భారంగా మారింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయబడడంతో ముడి చమురు, ఎరువుల దిగుమతులు కష్టతరమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో $95.63కి పడిపోవడం కూడా ఈ కఠిన నిర్ణయానికి కారణమైనట్టు సమాచారం. ఇటీవల ఓ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు బంగారం కొనుగోలు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది.